పెండ్యాల గారి చివరి చిత్రాల్లో చిరస్మరణీయమైన చిత్రం శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్. అందులో ప్రతి పాటని మాధుర్యం నా సొంతం అన్న రీతిలో స్వరపరిచారు పెండ్యాల గారు. ముఖ్యంగా బాలు గారు పాడినటువంటి దేవులపల్లి గారి రచన గురించి చెప్పుకోవాలి. మజిలీ బదిలీ లాంటి పరభాషా పదాలని కృష్ణశాస్త్రి గారు వాడడం కొంచెం ఆశ్చర్యానికి గురిచేసిన చరణాల్లో తోట, ఏరు, పక్షి, ఆకాశ వీధి లాంటి పదాల మీద శాస్త్రి గారి ముద్ర చూసి ఆనందం కలుగుతుంది. మామూలుగా సాగేటువంటి ఆ పాట రెండో చరణంలో బాలు గారు పాడినటువంటి ఆలాపనలో పెండ్యాల గారి స్వరముద్ర స్పష్టంగా వినిపిస్తుంది. ఆ పాటలోని మరిన్ని ప్రత్యేకతలు ఏమిటో పాట పాడడానికి వచ్చేటువంటి బాలు గారు పాట పాడడం అయ్యాక అడిగి తెలుసుకుందాం. ముందుగా బాలు గారిని ఆహ్వానిద్దాం. నా పేరు బికారి, నా దారి ఎడారి. నా పేరు బికారి, నా దారి ఎడారి. మనసైన చోట మజిలి, కాదన్న చాలు బదిలి. నా దారి ఎడారి, నా పేరు బికారి. నా దారి ఎడారి, నా పేరు బికారి. తోటకుతో బుట్టువును, ఏటికి నే బిడ్డను. తోటకుతో బుట్టువును, ఏటికి నే బిడ్డను. పాట నాకు సైదోడు, పక్షి నాకు తోడు. నిసుగురాదు ఖుషి పోదు, వేసటలేనే లేదు. విసుగురాదు ఖుషి పోదు, వేసటలేనే లేదు. అసలు నా మరో పేరు ఆనంద విహారి. నా దారి ఎడారి, నా పేరు బికారి. నా దారి ఎడారి, నా పేరు బికారి. మేలుకుని కలలుగని మేఘాల మేడపై మెరుపు తీగలాంటి నా ప్రేయసి ఊహించుకుని. ఇంద్రధనసు పల్లకి ఎక్కి కలుసుకోవాలని. ఇంద్రధనసు పల్లకి ఎక్కి కలుసుకోవాలని. ఆకాశ వీధిలో పయనించు బాటసారి. నా దారి ఎడారి, నా పేరు బికారి. నా దారి ఎడారి, నా పేరు బికారి. కూటికి నే పేదను, గుణములలో పెద్దను. కూటికి నే పేదను, గుణములలో పెద్దను. సంకల్పం నాకు ధనము, సాహసమే నాకు బలం. ఏ నాటికో ఈ గరీబు కాకపోడు నవాబు. ఏ నాటికో ఈ గరీబు కాకపోడు నవాబు. అంతవరకు నేనొక నిరంతర సంచారి. నా దారి ఎడారి, నా పేరు బికారి. నా దారి ఎడారి, నా పేరు బికారి.
సార్ ఈ పాట ప్రత్యేకత గురించి ఈ పాట తర్వాత మిమ్మల్ని అడిగి తెలుసుకుంటామని చెప్పాము. ప్రత్యేకత ఉందమ్మా, చాలా పాతకాలం పాట, అందుకని చాలా రోజులు ఊరిన ఆవకాయలాగా మనసులో నిలిచిపోయిన పాట. రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ సినిమాలో కృష్ణ గారు సరదాగా ఆయన క్యారెక్టర్ని బయటికి వెలికి తీయడానికి చేసినటువంటి ఒక పాట. ఈ పాట గురించి చెప్పాలంటే నిజంగా నేను పెండ్యాల గారి దగ్గర అప్పుడప్పుడే పాడుతున్న పాట, బహుశా ఇదే మొదటి పాట ఏమో కూడా తెలియదు నాకు, కాకపోవచ్చు. బట్ ఒక 4 రోజులు వరుసగా రిహార్సల్స్ చేయాలన్నమాట. వాహిని స్టూడియోస్కి వెళ్ళి అక్కడ ఒక రిహార్సల్స్ రూమ్ లాగా ఉంటుంది. 4 రోజులు వరుసగా రిహార్సల్స్. వేరే ఎవరు లేరు, హార్మోనియం ఆయన, ఒక తబలా ప్లేయర్ పక్కన. చక్రపాణి గారు ఒక కుర్చీలో కూర్చొని ఆయన సిగరెట్ కాల్చుకుంటూ కూర్చున్నారు, అంతే. ఇది 1:30 ఉంది శృతి పాట. నేను ఆ పైన అలా పైకి వచ్చినప్పుడు పంచం వరకు వెళ్తుంది కదా, నేను ప్రతిసారి మాస్టారు ఒక 1/2 నోటు తగ్గిద్దామండి, 1లో పెడితే కొంచెం సౌకర్యంగా ఉంటుంది అంటే ఆయన, అక్కల బాలు 1:30 ఉంటే నీ పలుకు బాగా ఉంటుంది, అలాగే పెడదాం అన్నారు. సరే రిహార్సల్ చేసాం, 2 రోజు రిహార్సల్స్కి. ఆ రోజు కూడా ఇదే అన్నాను, కాదు పలుకు చాలా బాగుంటుందని. 3వ రోజు అలాగే అయింది. ఇంకా ఒక 4 రోజులు గ్యాప్ ఇచ్చి రికార్డింగ్ జరగబోతోంది. రికార్డింగ్ ముందు రోజు కూడా మళ్ళీ రిహార్సల్స్ పెడతారనమాట. అప్పుడు అది ఆనవాయితీ. ఆ ముందు రోజు వెళ్ళాను, మాస్టర్ ఒకసారి మీరు ఆలోచించండి, రేపు రికార్డింగ్కి వెళ్తున్నాం కదా, మళ్ళీ మీరు నోట్స్ అన్నీ ఇచ్చేస్తారు, శృతి నాకు కొంచెం ఎక్కువ అవుతుందేమో. ఆయన మళ్ళీ అదే పలికారు. ఈయన ఏం మాట్లాడలేదు, 4 రోజులు సిగరెట్ కాల్స్తూ కూర్చున్నారు చక్రపాణి గారు. ఆఖరిన ఆ రోజు రిహార్సల్స్ లేచి వెళ్తుంటే నా పెండ్యాల నాగేశ్వరరావు గారిని నాగులు అని పిలుసు. రే నాగులు, ఆడేందో 1:30 అంటున్నాడు, నువ్వేమో 1:30 అంటున్నావు. బక్కపీచు ప్రాణం వాడు ఆ పైన పాడి ఈ రిహార్సల్స్ అయ్యాక టేక్ లోపల ఉంటాడో ఓడతాడో కొంచెం చూసుకో నువ్వు అన్నాడు. అంత పైన పాడి వీడు పైకి వెళ్ళిపోతాడు. చాలా నాన్ సైలెంట్గా, అసలు ఆ జోక్ చెప్పినట్టుగా ఉండదు. ఆయన అప్పుడు లేదు బాలు వాయిస్ 1:30 పలుకు నీ పలుకు తగలబడ్డట్టు ఉంది, వాడిని కాపాడు నువ్వు అన్నాడు అనమాట. అలాంటి పాట. ముఖ్యంగా ఇది సాహిత్యపరమైన పాట. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఓన్లీ హార్మోనియమే ఉంటుంది, అక్కడక్కడ ఫ్లూట్ జాయిన్ అవుతుంది. ఆ హార్మోనియం వాయించిన వారు మాస్టర్ వేణు, మ్యూజిక్ డైరెక్టర్ మాస్టర్ వేణు. ఒకప్పుడు చాలా రోజులు విజయ సంస్థలో ఆయన సంగీత విద్వాంసుడిగా, ముందు హేమండ్ ఆర్గన్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని వాయించడానికి ఆయనకు తర్ఫీదునిచ్చి ఆయనే వాయించేవారు. ఘంటసాల మాస్టర్కి ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా అసిస్టెంట్గా పనిచేశారు అక్కడ. తర్వాత ఆయన అందుకని ఆర్కెస్ట్రా వాళ్ళు కలిసి అందరిని కండక్ట్ చేసేవాడు కాబట్టి మాస్టర్ అంటారు వాళ్ళని. మాస్టర్ వేణు అన్నారు. నేను చిన్న అబ్బాయి అనుకున్నా, పెద్ద ఆయనే, అన్నింటిలో పెద్ద ఆయనే. ఆయన తర్వాత ప్రసిద్ధమైన సంగీత దర్శకులు అయ్యారు. మా గురువు గారికి హార్మోనియం నేర్పించింది ఆయనే. ఆయన దగ్గర పాడడం గొప్ప విషయం. మన వేణువు కాజేసిన ఒకటి, ఇవాళ నా గొంతు కాజేశాడు ఆయన ఈ పాటతోటి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సార్.